ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వద్ద యావత్ ప్రపంచం ప్రభావితమవుతోంది. ముఖ్యంగా భారీగా చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలా దేశాలపై ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నష్టం కలిగిస్తోంది. అయితే పశ్చిమాసియా సంక్షోభం నుంచి ఒకే ఒక దేశం భారీగా లాభపడుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ యుద్ధం ఆ దేశాధినేతకు వరంగా మారింది. ఆయనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు రష్యాకు ఆర్థికంగాను వ్యూహాత్మకంగాను భారీ ప్రయోజనాలను చేకూరుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగటం వల్ల రష్యా ప్రజెంట్ రోజుకు సుమారు $760 మిలియన్ ఆర్జిస్తోంది. భారత కరెన్సీలో ఇది సుమారు 6,300 కోట్లు. చమురు ధరల నియంత్రణకు ప్రెసిడెంట్ ట్రంప్ రష్యాపై ఉన్న కొన్ని ఆంక్షలను సడలించటం పుతిన్ కు వరంగా మారింది. ఫలితంగా రష్యా చమురు ఆదాయం ఈ నెలలో $12 బిలియన్ నుంచి $24 బిలియన్ చేరుకోవచ్చని అంచనా. దీంతో పుతిన్ ఈ యుద్ధం కొనసాగాలని కోరుకుంటున్నారని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా చూస్తే ఈ యుద్ధం రష్యాకు 2 రకాలుగా మేలు చేస్తోంది. ఒకటి, ఉక్రెయిన్ నుండి ప్రపంచం దృష్టి మలచడం. అమెరికా అండ్ పాశ్చాత్య దేశాల దృష్టి ఇరాన్ వైపు మలటం వల్ల ఉక్రెయిన్ కు అందే సైనిక సహాయం తగ్గే అవకాశం ఉంది. ఇక మరోవైపు పెరిగిన ఆదాయాన్ని రష్యా తన సొంత యుద్ధ అవసరాలకు, దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వాడుకుంటోంది. అయితే ఈ యుద్ధం మరీ తీవ్రమై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలితే దీర్ఘకాలంలో అది రష్యాకు కూడా నష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ యుద్ధంలో తన మిత్ర దేశం ఇరాన్ ఓడిపోకుండా రష్యా చేయాల్సిందంతా చేస్తుంది. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొని మద్దతివ్వదు, కానీ ఇతర మార్గాల్లో అయితే సహకరిస్తుంది. Su-35 ఫైటర్ జెట్స్, ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ కు అందే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అలాగే అమెరికా యుద్ధ నౌకలు అండ్ సైనిక కదలికలకు సంబంధించిన శాటిలైట్ ఇంటెలిజెన్స్ ని ఇరాన్ తో పంచుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. 2025 జనవరిలో రష్యా, ఇరాన్ మధ్య ఒక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఇది సైనిక సహకారాన్ని మరింత బలపరిచింది. ఎలా చూసినా ప్రస్తుతానికైతే రష్యా ఈ యుద్ధంలో ఒక సైలెంట్ విన్నర్ గా కనిపిస్తోంది. ఇక ఇరాన్ తరపున నేరుగా యుద్ధంలోకి దిగే తెలివి తక్కువ పని పుతిన్ ఎప్పటికీ చేయడు.